పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సిరిసిల్ల చేనేత కార్మికుల చేత నేయించిన కోటి నాణ్యమైన చీరలను రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల పథకం కింద పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చీరల ఉత్పత్తి, నాణ్యత, అర్హులైన ప్రతి మహిళకు చీరను పంపిణీ చేసే అంశంపై మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చీరల ఉత్పత్తి బాధ్యత సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించినట్టు తెలిపారు. భారీ ఎత్తున ఉత్పత్తికి సమయం పట్టే అవకాశం ఉన్నందున 2 దశల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. మొదటి విడతగా ఇందిరాగాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 19న ఈ పథకాన్ని తొలుత గ్రామీణ మహిళలకు పంపిణీతో ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవమైన డిసెంబర్ 9 లోపు అర్హులైన ప్రతి గ్రామీణ మహిళకు ఈ పథకం కింద చీరను అందజేయనున్నారు. ఇక పట్టణ ప్రాంత ఆడబిడ్డల కోసం మార్చి 1, 2026 నాడు మలి విడత పంపిణీ ప్రారంభించి అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.